శాలరీ పరంగా వచ్చినట్లయితే శాలరీ వచ్చేసరికి మీకు లైక్ 6 lakhs పర్ యానం స్టార్టింగ్ ఉంటుంది ఫ్రెషర్స్కి. దాని తర్వాతకి ఫ్రెషర్స్కి వచ్చేసరికి అయితే ఫ్రెషర్స్కి 6 lakh కదా. ఇప్పుడు లైక్ ఎక్స్పీరియన్స్ వచ్చేసరికి మీకు ఎలా ఉంటుందంటే 10 దాకా ఉంటుంది. ఓకేనా, 10 LPA నుంచి అయితే స్టార్ట్ అవుతుంది. సో ఎక్సలెంట్ ఉంటుంది ఫుల్ స్టాక్ జావా డెవలపర్ రోల్ అనేది. సో మీరు నేర్చుకోవాలంటే ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, క్లౌడ్, టూల్స్ అన్నీ కూడా నేర్చుకోవాలి. ఇది ఇంపార్టెంట్. సో బ్రో, మన ఛానల్లో ఏమైనా ఉన్నాయా మనం నేర్చుకోవడానికంటే, మన ఛానల్లో జావా ఫుల్ కోర్స్ అయితే ఉంది. దాని తర్వాతకి HTML కోర్స్ అయితే ఉంది. దాని తర్వాతకి గిట్ కోర్స్ అయితే ఉంది. అండ్ NoSQL డేటాబేస్ MongoDB కోర్స్ అయితే ఉంది. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా మన దానిలో ఉన్నాయి. జెన్కిన్స్ కూడా మన దానిలో ఉంది. మావెన్ కూడా మన దానిలో ఉంది. సో ఇవైతే ప్రజెంట్ అయితే మన దానిలో ఉన్నాయి. డాకర్ కూడా ఉంది. ఓకేనా. సో ఆల్మోస్ట్ మన ఫుల్ స్టాక్ జావా డెవలపర్ సరిపోయేంత కోర్స్లో మీకు ఒక 50 to 60% అయితే మన ఛానల్లో ఫ్రీగా ఉంది. సో వెళ్ళి మన ప్లేలిస్ట్ అయితే చెక్ చేసుకొని నేర్చుకోండి. మిగతాది ఎక్కడి నుంచి తీసుకోవాలి బ్రో అంటే, మీరు డిఫరెంట్ బ్లాగ్స్ చదవండి, డిఫరెంట్ ఛానల్స్ చూడండి, డిఫరెంట్ వుడ్మీ కోర్సెస్, ఫ్రీ కోర్సెస్ యాక్సెస్ చేసుకోండి, కోర్సెరా కోర్సెస్ యాక్సెస్ చేసుకోండి. సో ఎలా అయినా సరే నేర్చుకోండి. సో ప్రాక్టీస్ మాత్రం చాలా ఇంపార్టెంట్. ప్రాక్టీస్ కూడా చేయండి.